ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా కల్కి. నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో పాటు భారీ కలెక్షన్లు కూడా అందుకునింది. ఇక కల్కి 2898 సినిమాలో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన నాగి సీక్వెల్ లో అసలు కథలోకి దిగమన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు కథ అంతా రాబోయే సినిమాలోనే ఉండబోతుందట. మరి ఇలాంటి నేపథ్యంలో కల్కి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాల్లో కల్కి 2 కూడా ఒకటి. ఆల్రెడీ కల్కి 2 స్క్రిప్ట్ రెడీ అవడంతో ప్రభాస్ రావడమే లేటు, షూటింగ్ కి వెళ్దామని అన్ని రెడీ చేసుకుంటున్న టైంలో ఈ ప్రాజెక్ట్ నుంచి సినిమాలో కీలక పాత్రలో నటించాల్సిన దీపికా పదుకునే తప్పుకున్నారు. మరి దీంతో దీపికా పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డంతో కల్కి 2 అనుకున్న దానికంటే ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక కల్కి మూవీలో పలువురు గెస్ట్ రోల్స్ లో కనిపించి సినిమాపై మరింత బజ్ పెంచిన సంగతి తెలిసిందే. ఇక మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్, ఫరియా అబ్దుల్లా కల్కి మూవీలో క్యామియోలు చేసి ఆకట్టుకోగా ఇప్పుడు కల్కి 2 లో కూడా అలాంటి కొన్ని క్యామియోలను ప్లాన్ చేస్తున్నారట నాగశ్విన్. అందులో భాగంగానే టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి కల్కి 2 లో నటించబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక కల్కి 2 లో ఒక చిన్న రోల్ కోసం నాగశ్విన్ నవీన్ ను తీసుకోవాలని డిస్కషన్ చేస్తున్నారట. ఇక సినిమాలో ఉండే ఒక ప్రభావవంతమైన పాత్ర కోసం నవీన్ ను తీసుకోవాలని నాగి భావిస్తున్నారట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే కొన్నాళ్ళ కిందట నేచురల్ స్టార్ నాని కల్కి 2 లో గెస్ట్ రోల్ లో చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ నాని మాత్రం ఆ వార్తలను ఖండించారు. మరి కల్కి 2 లో నవీన్ పొలిశెట్టి గెస్ట్ రోల్ చేస్తున్నారనేది తెలిసినప్పటి నుంచి కొందరైతే అసలు ఈ గెస్ట్ రోల్స్ వల్ల ఏం ఉపయోగం, గెస్ట్ రోల్స్ పై కాకుండా ముందు ఫోకస్ చేయండి అని కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం కల్కి లాగే ఈ సినిమా కోసం కూడా నాగి పలువురు సెలబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారేమోనని భావిస్తున్నారు. ఇక నవీన్ కెరీర్ విషయానికి వస్తే ఈ హీరో నటిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.